పరిస్థితి లేదు. మనం భయపడకుండా ఉంటే ఎవ్వరు భయపడే అవసరం, మనం భయపడకపోతే ఎవరు మనల్ని భయపడించరు. మీరేం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్. మీకు ధైర్యం ఉన్నారా, భయపడుతూ వస్తారా మీరు బయటికి? ధైర్యంతో వస్తాం. అంత ధైర్యం. మా అమ్మ పోతుంది. ప్రతి ఫెస్టివల్ కి ఇట్లానే ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఫెస్టివల్ కి ఇట్లానే ఎంజాయ్ చేస్తాం. ఇంటర్ అమ్మాయిలు చాలా మంది లవ్ జిహాద్ కి గురవుతా ఉన్నారు. మీరు ఏం చెప్తారు వాటిపైన? లవ్ జిహాద్ లాంటి వాటికి గురవుతా ఉన్నారు అమ్మాయిలు. లవ్ జిహాద్ అంటే ముస్లిమ్స్ గర్ల్స్ ని మానిపులేట్ చేసి లవ్ చేసి లవ్ ట్రాప్ లో పడి మోసపోతా ఉన్నారు. మన మతము మనం ఫాలో అయితే ఏ లవ్ జిహాద్ ఉండదు. మనం ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి. భయపడకుండా అంటే వాళ్ళ ముందర ఏం చెప్పాలో ఏం చెప్పదో అని ఆలోచించకుండా అన్ని మనము వాళ్ళకి ప్రకృతి ఒకటి వెంకలు ఒకటి వాళ్ళకి చెప్తుంటే మన ట్రెడిషన్స్ మన పెళ్లి ఇట్లా ఉంటుంది, మన సంప్రదాయం ఇట్లా ఉంటుందని చెప్తే డెఫినెట్ గా వాళ్ళ పిల్లలు ఇక్కడ డైవర్ట్ కారు. మన ట్రెడిషన్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తే మన ట్రెడిషన్స్ ఇలాంటివి జరగడం తక్కువ అవుతాయి. మన మూలాలు ఏంటి అనేది తెలియాలి. అవును. మీరేం చెప్తారు? నేనేం ఇదైతే మేము ఎవ్రీ ఇయర్ అమ్మాయిలు తెలియక లవ్ ట్రాప్ లో పడిపోతుంటారు. హిందువులు చాలా వీక్ అనుకుంటారు. ఏం మెసేజ్ ఇస్తారు? బేసికల్ గా ఏంటంటే చాలా మంది పేరెంట్స్ స్ట్రిక్ట్ గా చూస్తారు. అట్లాంటప్పుడే అట్లాంటి అమ్మాయిలు ఏమంటారు, మాకు కొత్త కనెక్షన్స్ కావాలి, కొత్త థింగ్స్ కావాలి అని ట్రై ఆన్ చేస్తారు. అది వాళ్ళకి ఈజీ అవుతుంది. అదే ఫ్యామిలీ నుంచే వాళ్ళు ఇట్లా కాదు, ఇది మనది, ఇది ఇది అని చెప్పినారు అనుకో అందరికి అర్థం అవుతుంది. లైక్ ఇప్పుడు మమ్మల్ని ఎట్లా చూడాలి, ప్రతి ఇయర్ మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తారు, చూపిస్తారు, అన్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. అమ్మాయిలు ఇది చెయ్యొద్దు, అబ్బాయిలు ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పారు ఇంట్లో. అది ప్రతి అమ్మాయికి ఉంటే వాళ్ళు అట్లాంటి ఇంటెన్షన్స్ ఆ స్టెప్స్ అయితే అమ్మాయిలకు ఫ్రీడమ్ కావాలి అంటారు. ఉంది, కానీ ఎట్లా యూటిలైజ్ చేయాలో అది కూడా పేరెంట్స్ చెప్పాలి. అవ్వద్దు, ఉండాలి. జరగవు. ఇప్పుడు మమ్మల్ని మా మమ్మీ వాళ్ళే తీసుకొని వస్తున్నారు ఇక్కడికి అంటే వాళ్ళు మాకు చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు, అలౌ చేస్తున్నారు. మేము ఎంత యూటిలైజ్ చేయాలో అంతే యూటిలైజ్ చేస్తున్నాం. ఈ రోజుల్లో అమ్మాయిలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ వాడుతూ ఉన్నారు. దాంతో బాగా చెడల వల్ల గురవుతా ఉన్నారు. అవును, అది ఎట్లా యూజ్ చేయాలో దాన్ని అట్లా యూజ్ చేస్తేనే అవుతుంది తప్ప దాన్ని మిస్యూజ్ చేస్తేనే వాళ్ళకి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అనేటివి ఉంటాయి. మీ ఫ్యామిలీ మీకు నేర్పించింది, మీరు మీ ఫ్రెండ్స్కి ఏం నేర్పిస్తారు? నేనైతే ఒకటే చెప్తా, ఉన్న ఫ్రీడమ్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో అట్లనే యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని తప్పుగా యూజ్ చేసుకుంటే అది వాళ్ళకి ప్రాబ్లం. మనం చెప్పేది మనం చెప్పుతాం. ఇప్పుడు మా కాలేజ్ లో చాలా మందికి హనుమాన్ జయంతికి ఏం చేస్తారో తెలీదు. నేను చెప్పడం, నేను మెసేజ్ చేసిన వాళ్ళకి ఇట్లా ఉంటది, ఇదంతా ఉంటది అని. సో నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని నేను కోరుకుంటాను. హనుమాన్ జయంతి హిస్టరీ మొత్తం తెలుసా? లైక్ ఇంట్లో తెలిసిన వరకు అయితే గుడ్లలో చేసినప్పుడు మన హనుమాన్ చాలీసా కానీ, రాముడిది కానీ, అయోధ్య కానీ ఇవన్నీ మనం చూసినాము. మనం పేరెంట్స్ చెప్పినారు కాబట్టి అంతవరకు తెలుసు. కానీ బియాండ్ చెప్పాలి అంటే మన బుక్స్ లో రావాలి ఫస్ట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ దాని మీద సోషల్ అవేర్నెస్ కూడా ఉండాలి. హనుమాన్ చాలీసా నేటి యువతకు అసలు తెలుసా అసలు హనుమాన్ చాలీసా? ఇప్పుడు ప్రజెంట్ యూత్ కి అయితే అంత తెలియదు. నాకే కొంచెం కొంచెం వచ్చు, నేర్చుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎట్లా తెలుగు పద్యాలు ఉంటాయి బుక్స్ లో 10th అట్లా హనుమాన్ చాలీసా కూడా ఉండాలి. అట్లీస్ట్ దాని మీద అవేర్నెస్ అని ఉండాలి పిల్లలకి ఫర్దర్ జనరేషన్స్. చిన్నప్పటి నుంచి రైమ్స్ తో పాటు హనుమాన్ చాలీసా నేర్పియాలి పిల్లలకి. ఇంగ్లీష్ ఈ స్కూల్లో, ఇంట్లో కూడా రైమ్స్ నేర్పిస్తారు కదా, దాంతో పాటు హనుమాన్ చాలీసా కూడా, భగవద్గీత ఇవన్నీ నేర్పియాలా. మహాభారతం, రామాయణం ఇవన్నీ బుక్స్ లో ఉండాలా. సోషల్ లా ముస్లిమ్స్ కాకుండా, నిజాంవి కాకుండా ఇవి పెట్టాలా బుక్స్ లో. పిల్లలు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఇదంతా మీ ట్రైనింగేనా? మా ట్రైనింగే. మేము వాళ్ళతో ప్రతిసారి ఎక్కడైనా హనుమాన్ జయంతే కాదు ప్రతి ఫెస్టివల్ కి పిల్లలకి మేము ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం నేర్పిస్తాం. ఫస్ట్ ట్రెడిషనల్ ఫుడ్ చెప్తాము, ఏ ట్రెడిషన్ కి ఏ ఫుడ్ ఉంటుంది, ఏ ఫెస్టివల్ కి ఏ ఫుడ్ మేము చేస్తాము, అది ఎందుకు చేస్తాము, దేనికి చేస్తాం అంటే ఫుడ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు. నెక్స్ట్ సీజన్ కి మనము ఎట్లా మన బాడీ ఎట్లా రియాక్ట్ కావాలి అంటే ఇమ్యూన్ సిస్టమ్ కావాలని చెప్పేసి వాళ్ళకి ఒక ఫుడ్ పెద్దవాళ్ళు మనకు చెప్పారు. అంటే ఫెస్టివల్ లో మనం చేస్తే అందరు తింటారు కాబట్టి ఆ ఫుడ్ మనకి చెప్పారు. అది మేము వాళ్ళకి పిల్లలకి చెప్తాం, అది వాళ్ళు ఫాలో అవుతారు. ఏ ఫెస్టివల్ ఏం చేయాలో వాళ్ళకి తెలుసు అనమాట. పానకం ఎందుకు చేస్తారు?
పాత రోజులు ఎట్లా ఉన్నాయి, ఈ రోజులు ఎట్లా ఉన్నాయి అమ్మాయిల విషయంలో? వాళ్ళ విషయంలో ఇలాంటి ఫెస్టివల్స్ చేయడం వల్ల వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటున్నారు. మన హిందూయిజం కానీ పాత చరిత్ర, ఏదైనా కానీ కూడా మనము ఇప్పుడు పిల్లల్ని గుడిలలో తిప్పడం వల్ల, ఇలాంటి ర్యాలీల వల్ల, వాళ్ళకి క్లాసులలో హనుమాన్ చాలీస్లు ఇలాంటివన్నీ నేర్పించడం వల్ల పిల్లలు కూడా హిందూయిజం అనేది నేర్చుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి వేరే మత వాటిలలో పడకుండా ఉంటారు. సో మేము మా పిల్లలకు నేర్పించేది అదే. అందరూ కూడా హిందువులు ఇదే నేర్పియాలి. వాళ్ళకి ఈ రోజులలో పిల్లలు చెప్తే వినే వాళ్ళు ఉన్నారు, వింటున్నారు, వినాలి. ఇలాంటి ర్యాలీలకు తీసుకొస్తే ఖచ్చితంగా వింటారు. కానీ సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిపోయారు పిల్లలు. సోషల్ మీడియాల వల్ల కూడా మనం అలా అని తప్పుగా అర్థం చేసుకో. సోషల్ మీడియాల వల్ల కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ అవుతున్నా కానీ కూడా పిల్లలు వస్తున్నారు, వచ్చి ఇంకా నేర్చుకుంటున్నారు. మీ పిల్లలందరికీ ఇలానే నేర్పిస్తున్నారా? అవునండి, ఇలానే నేర్పిస్తాం. మేము భగవద్గీత క్లాసెస్ కి పంపిస్తున్నాము. మళ్ళీ తర్వాత ఈ రామాయణం ఇవన్నీ చెప్పే వాటిలో తీసుకున్నాం. అయోధ్యకు కూడా తీసుకెళ్ళినాం మా పిల్లల్ని. హైదరాబాద్ లో జరుగుతున్న హనుమాన్ విజయోత్సవ ర్యాలీ చివరి దశకు చేరుకుంది. హనుమాన్ భక్తుల నామస్మరణ నడుమ ర్యాలీ ఆద్యంతం వైభవంగా సాగుతోంది. ప్రస్తుతం చాదర్ ఘాట్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ మీదుగా వెళ్తోంది. భారీ బందోబస్తు, భక్తుల జై శ్రీరామ్, జై బజరంగబలి అంటూ నిర్విఘ్నంగా ర్యాలీ ముందుకు కదులుతోంది. ఈ ర్యాలీలో యువకులు భారీ కాషాయ జెండాలు ఊపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమాన్ ర్యాలీ మార్గాల్లో వాహనదారులు వెళ్లొద్దని పలు రూట్లు క్లోజ్ చేసి దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ లో అయితే హనుమాన్ విజయోత్సవ ర్యాలీ అయితే చివరి దశకు చేరుకుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో బన్సీలాల్ స్ట్రీట్ లో సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఓకే, ప్రస్తుతం ప్రొసెషన్ బన్సీలాల్ పేట్ ప్రాంగణానికి చేరుకుంది. బన్సీలాల్ పేట్ చౌరస్తా దగ్గర చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ లో సభని ఏర్పాటు చేసి